హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో మష్రూమ్స్‌తో మంచి టేస్టీగా ఉండే స్టార్టర్ చూపించబోతున్నానండి. చేసుకోవడం కూడా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ డిష్ ప్రిపేర్ చేసేంత సేపు కూడా ఇల్లంతా మంచి అరోమాతో నిండిపోతుంది. అంత బావుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఫ్రెష్‌గా ఇలా తెల్లగా ఉన్న మష్రూమ్స్‌ని ఒక ప్యాకెట్ తీసుకోవాలి. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. మీరు మీకు సరిపడా మోతాదులో తీసుకోండి. ఈ మష్రూమ్స్‌ని ఇలాగైనా వాడుకోవచ్చు, లేదా 2గా అయినా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన మష్రూమ్స్‌ని నీళ్ళల్లో వేసుకొని వీటి మీద మట్టి ఉంటుంది కదండీ! ఈ మట్టంతా కడుక్కోవాలి. ఈ మష్రూమ్స్ ముందే నీళ్ళల్లో వేస్తే కలర్ చేంజ్ అవుతాయండి. మనం వంట ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో అన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకొని ఉంచుకోవాలి. కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో 2 కప్పులు నీళ్లు తీసుకొని మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ మష్రూమ్స్‌ని చేత్తో కలుపుకుంటూ వీటి మీద ఉన్న మట్టి అంతా నీట్‌గా వాష్ చేసుకోవాలండి. ఇవి మళ్ళీ మునిగే వరకు నీళ్లు పోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టర్‌లోకి మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఈ జీలకర్ర, ధనియాలు, నువ్వులు అన్నీ కూడా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. ఇందులో 1 కానీ 2 కానీ ఎండుమిరపకాయలు కూడా మధ్యలోకి ఇరగదీసుకొని వేసుకొని ఈ జీలకర్ర, ధనియాలతో పాటు ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగనివ్వాలి. ఇవి మంచిగా వేగిపోయాక మంచి స్మెల్ వస్తాయి కదండి, అంతవరకు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారనిచ్చేసి పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న మసాలాని ఒక పక్కన ఉంచుకోవాలి. మనకి ఇంకా మసాలా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మీ దగ్గర వెన్నపూస ఉంటే వెన్నపూస కానీ, వెన్నపూస లేకపోతే బటర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ కూడా లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి 2-3 స్పూన్లు. ఈ బటర్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో ఒక 10-15 చిన్నులపాయ రెబ్బలు పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చిన్నులపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ చిన్నులపాయ ముక్కలు, అల్లం ముక్కలు ఒక 2 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయినట్టుగా వస్తాయి కదా, అంతవరకు వేగనివ్వాలండి. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వంపేసేసుకొని ఆ మష్రూమ్స్ వరకు వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ అన్నీ వేసుకున్నాక ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు అంతా కూడా ఈ మష్రూమ్స్లో కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇందులో ఉప్పు ఇప్పుడే ఎక్కువగా వేసుకోకూడదండి. ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం వేసుకొని ఈ ఉప్పు అంతా కూడా కలిసేలాగా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఉప్పు వేసిన వెంటనే ఈ మష్రూమ్స్లో కొంచెం వాటర్ వస్తాయండి. మనం ఇంకా వాటర్ ఏమీ వేసే పని ఉండదు. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిగడ్డ, మరి చిన్న ముక్కలుగా కాకుండా మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పొరలు పొరలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి. 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి, మరీ పొడవు కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న క్యాప్సికమ్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. క్యాప్సికమ్ కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. క్యాప్సికము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేశాక చూసుకొని మనము సాల్ట్ వేసుకోవాలండి. మనం ఇందాక ఆల్రెడీ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని ఇప్పుడు మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా ఈ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి. మనం మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న మసాలా ఉంది కదా, మసాలా కూడా వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మీ దగ్గర మిరియాలు ఉన్నా కానీ ఇందాక మసాలాతో పాటు మిక్సీలో వేసేసుకోండి. నా దగ్గర మిరియాలు లేవని మిరియాల పొడి వేశాను. మసాలా వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా వేగనివ్వాలి. ఒక 5 మినిట్సే సరిపోతుందండి, ఎక్కువ వేగే పని ఉండదు. చూడండి మసాలా మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పంచదార వేసుకోవాలి. పంచదార వేయటం వల్ల మష్రూమ్ స్టార్టర్ టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఈ కొత్తిమీర కూడా అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే.
మనకి ఇంకా మంచి టేస్టీగా ఉండే మష్రూమ్ స్టార్టర్ రెడీ అయిపోయినట్టేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత బాగుంటుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి ఫోర్కేసి ఇచ్చారంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.